Okay, in this video మనం 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మ్యాట్రిసెస్ నుండి చూద్దాం. ఓకే, మ్యాట్రిసెస్ నుంచి మనకి 7 మార్క్స్వి 2 వస్తాయి. సో టోటల్ 14 మార్క్స్ వస్తాయి. అందులో ఒకటి ఫస్ట్ మోడల్ వచ్చి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయమని ఏదైనా ఇన్వర్షన్ మెథడ్ కానీ క్రామర్సన్ రూల్ కానీ లేదా గాస్ జార్డన్ మెథడ్ కానీ ఉపయోగించి చేయమంటారు. సో మనం ఈ ప్రాబ్లంలో అంటే ఈ వీడియోలో ఏం చేస్తామంటే ఇన్వర్షన్ మెథడ్ యూజ్ చేసి ఈ 3 ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. ఓకే, చూడండి. సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ బై యూజింగ్ మ్యాట్రిక్ ఇన్వర్షన్ మెథడ్. నెక్స్ట్ వీడియోలో క్రామర్స్ రూల్ చెప్తా, గాస్ జార్డన్ రూల్ తర్వాత వీడియోలో చెప్తాను. అన్నింటికంటే ఈజీ ఏంటంటే క్రామర్స్ రూల్ అనుకుంటాను. గాస్ జార్డన్ కూడా ఈజీయే. ఇన్వర్షన్ కొద్దిగా పెద్ద లెంగ్తీ ప్రాసెస్ ఉంటుంది, ఇది కూడా ఈజీనే, నేను చెప్తా చూడండి. ఓకే, సో ఆన్సర్ రాద్దాం ఇప్పుడు. ఓకే, గివెన్ ఈక్వేషన్స్ మనం ఏ మెథడ్లో సాల్వ్ చేస్తున్నాము? ఇన్వర్షన్ మెథడ్. గుర్తుపెట్టుకోండి, ఇన్వర్షన్ మెథడ్లో సాల్వ్ చేస్తాం. గివెన్ ఈక్వేషన్స్ ఆర్, ఈ రెండు రైటింగ్ నావే కానీ కొద్ది తేడా ఉంటుంది. ఓకే, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని ఒకటో నెంబర్ వేసుకోండి ఈక్వేషన్ని. 2x ప్లస్ 2y ప్లస్ 3z ఈక్వల్ టు 6, దీన్ని 2 అనుకోండి. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 4y ప్లస్ 9z ఈక్వల్ టు 3, ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఓకే, సో ఈ ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయాలి బై యూజింగ్ ఇన్వర్షన్ మెథడ్. ఇన్వర్షన్ మెథడ్ అంటే ఏం లేదు, మనం ఫస్ట్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాసుకోవాలి. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ నిన్న ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఎక్స్ అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్, ఏ అంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, బి అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. ఓకే, మీకు ఇంకా కావాలంటే మళ్ళీ చెప్తాను. కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, whereas x as variable matrix, so and b is constant matrix. so first మనం a రాసుకుందాం. a అంటే ఏంటి? కోఎఫిషియంట్స్ పెద్దదిగా రాసుకుందాం. కోఎఫిషియంట్స్ ఏంటి? x కోఎఫిషియంట్ ఎంత? 1 ఫస్ట్ ఈక్వేషన్లో, y కోఎఫిషియంట్ 1, z కోఎఫిషియంట్ 1, y కోఎఫిషియంట్ x కోఎఫిషియంట్ ఇక్కడ 2, 2, 3, 149. అర్థమవుతుంది కదా? అర్థం అవ్వకపోతే అడగండి. సో కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఎప్పుడు వెర్టికల్గా రాసుకోవాలి. ఏం వేరియబుల్స్ ఉన్నాయి? XYZ. సో వేరియబుల్స్ వచ్చి ఎక్స్, వై, జెడ్ ఉన్నాయి. సో ఈజ్ ఈక్వల్ టు బి అనేది ఏంటి? 163. ఓకే, సో మనకి ఏఎక్స్ ఈక్వల్ టు బి అయినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ బి. ఓకే, ఇన్ మ్యాట్రిసెస్లో. సో మనకి ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే XYZ వాల్యూలు ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ ఇన్వర్స్ ఇంటూ బి. మనకి బి తెలుసు కానీ ఏ ఇన్వర్స్ తెలియదు. సో ఏ ఇన్వర్స్కి ఫార్ములా ఏంటి? వీ నో దాట్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జాయింట్ ఆఫ్ ఏ బై డెట్ ఏ. ఓకే, నీకు ఎడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి, డెట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఫస్ట్ ఏది? డెట్ ఏ చేసేద్దాం. డెట్ ఏ ఈజీ కాబట్టి డెట్ ఏ చేసి పక్కన పెట్టుకుందాం. డెట్ ఏ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? 1 1 1 2 2 3 1 4 9. దీనికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్ అంటే, చూడండి, ఇది మైనస్ పెట్టుకోవాలి మిడిల్ దానికి. -1 ఇంటూ ఇది ఉండే రో, ఇది ఉండే కాలమ్ డిలీట్ చేయాలి. సో ఫస్ట్ 1 ఇది చేసేద్దాం. ఫస్ట్ రోజు 1, ఇది ఉండే రో, ఇది ఉండే కాలం తీస్తే 2 9 సార్ 18 -4 3 సార్ 12. నెక్స్ట్ మిడిల్ దానికి వచ్చేసరికి మైనస్ పెట్టాలి. ఇది ఉండే రో, ఇది ఉండే కాలం తీసేయాలి. 2 9 సార్ 18, 1 3 సార్ 3, ఏడి మైనస్ బీసీ. ఓకే, మీకు అవగాహన ఉంటుంది. జస్ట్ 2 4 సార్ 8 మైనస్ 2 1 సార్ 2. సో 18లో 2 18 - 12 అంటే 6, మైనస్ 1 ఇంటూ 18 - 3 అంటే 15, ప్లస్ 1 ఇంటూ 8 - 2 అంటే 6. 12లో 15 పోతే 12 - 15 ఈజ్ ఈక్వల్ టు -3. ఇది మన డెట్ ఆఫ్ ఏ. మనకి ఇంకేం కావాలి? ఎడ్జాయింట్ ఏ కావాలి. ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయండి. డెట్ ఏ వచ్చింది, ఎడ్జాయింట్ ఏ కావాలి. ఎడ్జాయింట్ ఏ అంటే ఫార్ములా ఏంటి? వీ నో దాట్ మీరు ఫుల్ రాయండి. ఎడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ట్రాన్స్పోజ్ ఆఫ్
ట్రాన్స్పోజ్ ఆఫ్ కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ కోఫ్యాక్టర్ ఆఫ్ ఏ. సో కోఫ్యాక్టర్ ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనకి ఏ అంతే ఎంత వచ్చింది, ఏ మ్యాట్రిక్స్ ఏంటి 1 1 1 2 2 3 1 4 9 ఇది మన ఏ మ్యాట్రిక్స్. సో కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసి చేయొచ్చు, డైరెక్ట్ ఎడ్జాయింట్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దానికి ట్రిక్ నేను ఈ సమ్ పూర్తయ్యాక చెప్తాను. మీరు ఇప్పుడు జస్ట్ కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి 2 మెథడ్స్ ఉంటాయి. అందులో నేను 1 మెథడ్ ఫస్ట్ మెథడ్ చెప్తాను, ఇది ఈజీ మెథడ్. నార్మల్గా అయితే ఫార్ములా ప్రకారం వెళ్తే కొద్దిగా కష్టం అవుతుంది. సో ఈజీ మెథడ్ చెప్తాను. చూడండి ఫస్ట్ 3/3 మ్యాట్రిక్స్ కదా, ఇక్కడ స్టార్ట్ చేయాలి. మిడిల్ ఎలిమెంట్, మిడిల్ ఏముంది 2, 2 తర్వాత 3, 3 తర్వాత 2, 2 తర్వాత మనము రైట్ సైడ్కి వెళ్తున్నాం కదా, 2 3 2 2. నెక్స్ట్ వచ్చి కిందకి రావాలి. ఇప్పుడు ఎప్పుడైతే రైట్ వెళ్ళాం నెక్స్ట్ కిందకి రావాలి. కిందలో మిడిల్ ఎలిమెంట్ 4 9 1 4. మళ్ళీ పైకి 1 1, ఈ 1 మళ్ళీ ఈ 1 మళ్ళీ ఈ 1, మళ్ళీ మిడిల్ రావాలి 2 3 2 2. ఓకే, ఇలా రాసుకొని మనకి కోఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ కన్సిడర్ అని రాసిది. కోఫ్యాక్టర్ అప్పుడు ఏమవుతుందంటే కోఫ్యాక్టర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఇప్పుడు వచ్చేస్తుంది మనకి. 2 9s are 18 మైనస్ 4 3s are 12. 18లో 12 పోతే ఎంత ఉంటుంది 6. ఓకే, 3 1s are 3 మైనస్ 9 2s are ఎంత 9 2s are 18. 3 1s are 3 minus 18 how much minus 15. 2 4s are 8, 2 4s are 8 minus 1 2s are 2. 8 minus 2 ఎంత అవుతుంది 6. ఓకే ఓకే 4 1s are 4 minus 9, 4లో 9 పోతే minus 5. 9 1s are 9 minus 1 1s are 1. 9లో 1 పోతే 8. నెక్స్ట్ 1 1s are 1, 1 4s are 4. 1లో minus 4 పోతే minus 3. నెక్స్ట్ 1 3s are 3, 2 1s are 2. 1 3s are 3 minus 2, 3 minus 2 1. 1 2s are 2, 3 minus 1. 1 2s are 2 minus 3 minus 1. నెక్స్ట్ 1 2s are 2, 2 minus 1s are 2. సో 1 2s are 2, 2 1s are 2, 0. ఇది కోఫ్యాక్టర్ ఆఫ్ ఏ. కానీ మనకి ఎడ్జాయింట్ ఏ అంటే ఏంటి, is equal to transpose of cofactor of A. సో దీనికి ట్రాన్స్పోజ్ చేసేయాలి. ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, రోస్ని కాలమ్గా, కాలమ్స్ని రోస్గా ఇంటర్చేంజ్ చేయాలి. 6 minus 15 6. ఇది ఫస్ట్ రోని ఫస్ట్ కాలం చేశాను. సెకండ్ రోని -5 8 -3 1 -1 0. ఓకే, ఇది ఎడ్జాయింట్ ఏ. మనకి ఫార్ములా ఏంటి, ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. సో మనకి ఏ ఇన్వర్స్ అప్పుడు ఏమవుతుంది, డెట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ చూడండి -3 వచ్చింది. కానీ 1/det అన్నాడు కాబట్టి -1/3 ఇంటూ ఎడ్జాయింట్ ఏ 6 -15 6 -5 8 -3 1 -1 0. ఇక్కడ వరకు అయ్యిందండి. ఇక్కడ వరకు అయ్యాక మనకి ఎక్స్కి ఫార్ములా ఏంటనుకున్నాం, ఏ ఇన్వర్స్ ఇంటూ బి వచ్చింది. చూడండి ఎక్స్కి ఫార్ములా ఏ ఇన్వర్స్ ఇంటూ బి. ఓకే, ఏ ఇన్వర్స్ ఇంటూ బి వచ్చింది కాబట్టి బి మ్యాట్రిక్స్ ఏంటి 1 6 3. సో నౌ అవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ -1/, సో ఇక్కడ వద్దు, ప్లేస్ సరిపోవట్లేదు, నేను నెక్స్ట్ పేజ్లో రాస్తా. చూడండి ఎక్స్ ఇంటే ఏ ఇన్వర్స్ ఇంటూ బి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి. ఎక్స్ అంటే ఏంటి XYZ. ఏ ఇన్వర్స్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ చూడండి, ఏ ఇన్వర్స్ ఎంత వచ్చింది, ఇది ఏ ఇన్వర్స్ -1/3 ఇంటూ చూడండి -1/3 ఇంటూ ఏ మ్యాట్రిక్స్ ఎడ్జాయింట్ ఏ ఏమొచ్చింది 6 -5 1 6 -5 1 -15 8 -15 8 -1
6 minus 3 0, 6 minus 3 0. బి మ్యాట్రిక్స్ ఏంటి? బి మ్యాట్రిక్స్ ఇక్కడ ఉంది చూడండి, 163 163. ఇప్పుడు ఈ -1/3 పక్కకు ఉంచండి, ఈ రెండు మల్టిప్లై చేయండి. ఇది 3/3 మ్యాట్రిక్స్, ఇది 3/1 మ్యాట్రిక్స్. ఈ రెండు కామన్ కాబట్టి చేసేయచ్చు మల్టిప్లికేషన్. ఓకే, 6 into 1, సో 6 minus 5 into 6 minus 30 plus 1 into 3 3. నెక్స్ట్ minus 15 into 1 minus 15 plus 8 into 6 48 minus 1 into 3 3. ఓకే, 6 into 1 6 minus 3 into 6 minus 18 0 into 3 0. సో -1/3 ఇంటూ ఈ ఎక్స్ మ్యాట్రిక్స్ అంటే XYZ. 6 3 9, 9లో 30 తీస్తే -21, 48 -15 -3 -18, 48లో 18 తీస్తే 30, 6లో 18 పోతే -12. ఓకే, ఇప్పుడు -1/3తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 7, ఇది వచ్చి -10, ఇది వచ్చి 4, ఇది వచ్చి మన XYZ. సో ఎక్స్ వాల్యూ 7, y ఈజ్ ఈక్వల్ టు -10, z ఈజ్ ఈక్వల్ టు 4. ఇది వచ్చి మన ఆన్సర్. ఇది కోఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంకో మెథడ్ చెప్తాను కదా, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది ఆల్రెడీ లెంగ్తీ వీడియో అయిపోయింది. థ్యాంక్ యూ.